ఓం శాంతి 19/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పటి వరకు ఏమేమి చదివారో భక్తి మార్గంలో దానినంతా మర్చిపోండి. జీవించి ఉండగానే మరణించడం అనగా అన్నీ మర్చిపోవడం, వెనుకటి స్మృతిలేవి రాకూడదు. ప్రశ్న: ఎవరు జీవించి ఉండగానే పూర్తిగా మరణించి మరజీవగా ఉంటారో వారి గుర్తులేవి? జవాబు: వారు తండ్రితో కూడా వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణించి ఉంటారో వారు బాబా ఏం వినిపిస్తున్నారో అదే సత్యం. అర్ధకల్పం ఏదైతే విన్నామో అదంతా అసత్యము కనుక వాటిని గురించి మాట్లాడరాదు, చెడు వినకండి అని బాబా చెప్పారు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. ఎప్పుడు శాంతిలో కూర్చుండబెడతారో దానినే నిష్ఠ లేక నేష్ట అని అన్నారు అని తండ్రి అర్థం చేయించారు. ఈ డ్రిల్లు చేయించబడుతుంది. ఇప్పుడు తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే జీవించి ఉండగానే మరణించారో వారు మేము జీవించి ఉంటూ మరణించాము అని అంటారు. మనుషులు మరణిస్తే అంతా మర్చిపోతారు, కేవలం సంస్కారము మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు కూడా తండ్రికి చెందిన వారిగా ఈ ప్రపంచం నుండి మరణించారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీలో భక్తి సంస్కారం ఉండేది, ఇప్పుడు ఆ సంస్కారం పరివర్తన అవుతూ ఉంది కనుక జీవించి ఉండగానే మీరు మరణిస్తారు కదా. మరణించడం వలన మనుషులు ఈ జన్మలో చదివినదంతా మర్చిపోతారు. మళ్ళీ మరు జన్మలో క్రొత్తగా చదవడం జరుగుతుంది. మీరు ఏమేం చదివారో అదంతా మర్చిపోండి అని తండ్రి కూడా చెప్తారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కదా. నేను మీకు క్రొత్త విషయాన్ని వినిపిస్తాను కనుక ఇప్పుడు వేదాలు, శాస్త్రాలు, గ్రంథము, జపతపాలు మొదలైనవన్నీ మర్చిపోండి. అందుకే చెడు వినకు, చెడు చూడకు అని చెప్పారు. ఇది పిల్లలైన మీ కొరకే. చాలామంది శాస్త్రాలు మొదలైనవి చాలా చదివారు, పూర్తిగా మరణించలేదు కనుక వ్యర్థంగా వాదిస్తారు. మరణిస్తే ఎప్పుడు వాదించరు. తండ్రి ఏదైతే వినిపించారో అదే సత్యం. మిగిలిన విషయాలు మేము మా నోటితో ఎందుకు మాట్లాడాలి అని అంటారు. వాటిని నోటిపైకి తీసుకురాకండి. చెడు వినకండి, చెడు వినకండి, చూడకండి, మాట్లాడకండి, యోచన చేయకండి అని తండ్రి ఆదేశాన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు మేము జ్ఞానసాగరుడి సంతానంగా అయ్యాము కనుక భక్తిని ఎందుకు స్మృతి చేయాలి అని అడగండి. మేము ఒక్క భగవంతుడిని మాత్రమే స్మృతి చేస్తాము తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గాన్ని వదలండి. నేను మీకు సహజమైన విషయాన్ని వినిపిస్తాను. బీజమైన నన్ను స్మృతి చేస్తే వృక్షం పూర్తిగా బుద్ధిలోకి రానే వస్తుంది. మీకు గీత ముఖ్యమైనది. గీతలోనే భగవంతుడు తెలియజేసిన విషయాలున్నాయి. ఇప్పుడు ఇవి క్రొత్త విషయాలు. క్రొత్త విషయాలపై సదా ఎక్కువ గమనం ఇవ్వబడుతుంది. విషయం కూడా చాలా సాధారణమైనది. అన్నిటికంటే గొప్ప విషయం స్మృతి చేయడం. మన్మనాభవ, మనస్సును నాపైన ఉంచండి అని మాటి మాటికి చెప్పవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యండి. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇందులోనే విఘ్నాలు వస్తూ ఉంటాయి. పూర్తి రోజులో 2 నిమిషాలు కూడా స్మృతి చెయ్యని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి కూడా మంచి కర్మలు చెయ్యకుంటే స్మృతి కూడా చెయ్యరు. వికర్మలు చేస్తూ ఉంటారు. బుద్ధిలోనే కూర్చోకుంటే వారు తండ్రి ఆజ్ఞను నిరాదరించినట్లవుతుంది. అలాంటి వారు చదవలేరు కనుక వారికి శక్తి లభించదు. దైహిక విద్య ద్వారా కూడా శక్తి లభిస్తుంది కదా. చదువు సంపాదనకు మూలం. చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. అది కూడా అల్పకాలం కొరకే. ఎవరైనా చదువుతూ చదువుతూ మరణిస్తే ఆ చదువును వెంట తీసుకెళ్లరు. మరో జన్మ తీసుకొని మళ్ళీ క్రొత్తగా చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎంత చదువుతారో దానినంతా మీ జతలోనే తీసుకెళ్తారు. ఆత్మలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు మరో జన్మలో ఈ చదువుకు ప్రాప్తి పొందుతారు. పోతే అదంతా భక్తి మార్గం. ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలైన మీకు జ్ఞానం ఇస్తారు. ఒకేసారి తండ్రి సుప్రీం ఆత్మ వచ్చి ఆత్మలకు జ్ఞానం ఇస్తారు. దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు.
భక్తి మార్గంలో స్వర్గం ఉండదు. ఇప్పుడు మీరు ప్రభువుకు చెందిన వారిగా అయ్యారు. మాయ చాలాసార్లు పిల్లలను కూడా అనాథలుగా చేసేస్తుంది. చిన్న చిన్న విషయాలలో పరస్పరం కొట్లాడుకుంటారు. తండ్రి స్మృతిలో లేనందున అనాథలుగా అయ్యారు. అనాథలుగా అయితే ఏదో ఒక పాపకర్మ తప్పకుండా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నా వారిగా అయ్యి నా పేరును పాడు చేయకండి. పరస్పరంలో చాలా ప్రీతిగా నడుచుకోండి. ఉల్టా సుల్టా మాటలను మాట్లాడకండి. తండ్రి అలాంటి అహల్యలను, కుబ్జలను, వికలాంగులను, కొండ జాతి స్త్రీలను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. బోయే స్త్రీ ఇచ్చిన రేగి పండ్లు తిన్నారు అని చెప్తారు. ఆమె ఇచ్చిన పండ్లను అలాగే తినలేదు. ఎప్పుడు ఆ బోయే స్త్రీ బ్రాహ్మణిగా అవుతుందో అప్పుడు ఎందుకు తినరు? అందుకే బ్రహ్మ భోజనానికి మహిమ ఉంది. శివబాబా తినరు, వారు అభోక్త, కానీ ఈ రథం తింటుంది కదా. పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించనవసరం లేదు. సదా మిమ్మలను మీరు రక్షణ చేసుకోవాలి. శివబాబా చెప్తున్నారు అను 2 అక్షరాలు చెప్పండి. శివబాబా అను రుద్రుడు అని కూడా అంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల వెలువడింది కనుక రుద్రుడు భగవంతుడయ్యాడు కదా. కృష్ణుణ్ణి రుద్రుడని అనరు. వినాశనం కూడా కృష్ణుడు చేయించడు. తండ్రే స్థాపన, వినాశనము, పాలన చేయిస్తారు. స్వయంగా ఏది చెయ్యరు, లేకుంటే దోషం వస్తుంది కదా. వారు చేసి చేయించేవారు. తండ్రి చెప్తారు, వినాశనం చేయమని నేనేమి చెప్పను, ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. శంకరుడు ఏమైనా చేస్తాడా? ఏమీ చెయ్యడు. శంకరుడి ద్వారా వినాశనము అని కేవలం గాయనం ఉంది, కానీ వినాశనం వారు తమకు తామే చేసుకుంటూ ఉన్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. దానిని గురించి అర్థం చేయించబడుతుంది. రచయిత అయిన తండ్రిని అందరూ మర్చిపోయారు. గాడ్ ఫాదర్ను రచయిత అని అంటారు, కానీ వారిని గురించి తెలియనే తెలియదు. వారు ప్రపంచాన్ని సృష్టిస్తారని అనుకుంటారు. తండ్రి చెప్తారు, నేను సృష్టించను, కానీ పరివర్తన చేస్తాను. కలియుగాన్ని సత్యుగంగా చేస్తాను. నేను సంగమ యుగంలో వస్తాను. దానిని సర్వశ్రేష్ఠ పురుషోత్తమ యుగము అని మహిమ చేస్తారు. భగవంతుడు కళ్యాణకారి, అందరి కళ్యాణము చేస్తారు, కానీ ఎలా చేస్తారో, ఏ కళ్యాణం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆంగ్లంలో లిబరేటర్, ముక్తిదాత, గైడ్, మార్గదర్శకుడు అని అంటారు, కానీ దాని అర్థం తెలియదు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తాడు, సద్గతి లభిస్తుంది అని అంటారు. సర్వులకు సద్గతి ఏ మనుష్యులు ఇవ్వలేరు. లేకుంటే పరమాత్మను పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అని ఎందుకు మహిమ చేస్తారు? తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. అనాథలుగా ఉన్నారు. తండ్రితో విపరీత బుద్ధి ఉంది. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? తండ్రి స్వయంగా మాలికులు, యజమాని. వారి శివ జయంతిని కూడా భారతదేశంలోనే ఆచరిస్తారు. తండ్రి చెప్తారు, నేను భక్తులకు ఫలాన్ని ఇవ్వడానికి వస్తాను. భారతదేశంలోనే వస్తాను. వచ్చేందుకు నాకు శరీరం అయితే తప్పకుండా కావాలి. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. బ్రహ్మలో ప్రవేశించి ఇతని నోటి ద్వారా మీకు జ్ఞానంనిస్తాను. గోముఖము మాట లేదు. అది ఈ నోటి విషయం, బ్రహ్మ నోటి విషయం. మనుషుల నోరు నాకు కావాలి, జంతువులది కాదు. అంత మాత్రం కూడా బుద్ధి పని చేయదు. మరోవైపు భగీరథుడిని చూపిస్తారు. వారు ఎలా ఎప్పుడు వస్తారో కొద్దిగా కూడా ఎవరికీ తెలియదు కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు మరణించారు కనుక భక్తి మార్గాన్ని పూర్తిగా మర్చిపోండి. శివ భగవాను వాచ, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. నేనే పతిత పావనుడను. మీరు పవిత్రంగా అవుతారు. తర్వాత అందరినీ తీసుకెళ్తాను. ఇంటింటిలో ఈ సందేశమునివ్వండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, మీరు పావనంగా అవుతారు. వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఓ పతిత పావన రండి, పతితులను పావనంగా చేయండి, రామరాజ్యాన్ని స్థాపన చేయండి, రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయండి అని మీరు పిలుస్తారు. అక్కడ అందరూ తమ తమ కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తారు. నేను వచ్చి అందరికీ ముక్తిని ఇస్తాను అని తండ్రి చెప్తారు. అందరూ 5 వికారాల రూపీ రావణుడి జైలులో ఉన్నారు. నేను సర్వులకు సద్గతిని ఇస్తాను. నన్ను దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. రామరాజ్యం అయితే తప్పకుండా క్రొత్త ప్రపంచంలో ఉంటుంది. ఇప్పుడు పాండవులైన మీది ప్రీతి బుద్ధి. కొందరు వెంటనే ప్రీతి బుద్ధి కలవారిగా అవుతారు.
కొందరికి నెమ్మది నెమ్మదిగా ప్రీతి కలుగుతుంది. మేము సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తాము అని కొందరు అంటారు. ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరు. సర్వులకు ఆధారం ఒక్క భగవంతుడు మాత్రమే. ఎంత సాధారణమైన విషయం. తండ్రిని స్మృతి చెయ్యండి, చక్రాన్ని స్మృతి చెయ్యండి, చక్రవర్తి రాజా రాణులుగా అవుతారు. ఇది విశ్వ అధికారులుగా చేసే పాఠశాల. అందుకే చక్రవర్తి రాజా అని పేరు వచ్చింది. చక్రాన్ని తెలుసుకోవడం వలన సృష్టి చక్రాన్ని చక్రవర్తులుగా అవుతారు. ఇది తండ్రి అర్థం చేయిస్తారు. ఏ వాద వివాదాలు చేయరాదు. భక్తి మార్గంలోని అన్ని విషయాలను వదిలేయమని చెప్పండి. కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఇదే ముఖ్యమైన విషయం. ఎవరైతే తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారు తీవ్రంగా చదువులో నిమగ్నం అయిపోతారు. ఎవరికైతే చదువుపై ఆసక్తి ఉంటుందో వారు ఉదయమే లేచి చదువుతారు. భక్తులు కూడా ఉదయమే లేస్తారు. నవదా భక్తి కూడా ఎంతగా చేస్తారు. ఎప్పుడైతే శిరస్సును ఖండించుకునే సమయం వస్తుందో అప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ తండ్రి చెప్తారు, ఈ సాక్షాత్కారం కూడా నష్టము కలిగించేదే. సాక్షాత్కారంలోకి వెళ్ళడం వలన చదువు యోగము రెండు ఆగిపోతాయి, సమయం వ్యర్థం అవుతుంది. కనుక ధ్యానము మొదలైన వాటిలో ఆసక్తి ఉండరాదు. ఇది కూడా పెద్ద జబ్బు. దీని ద్వారా మాయ ప్రవేశిస్తుంది. ఎలా యుద్ధ సమయంలో వార్తలు వినిపించినప్పుడు మధ్యలో అవి ఎవరు వినకుండా ఉండేందుకు ఏదైనా పాడు చేస్తారు. అలా మాయ కూడా చాలా మందికి విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. వీరి భాగ్యంలో విఘ్నం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మాయ ప్రవేశించలేదు కదా అని గమనించుకోవాలి. నియమ విరుద్ధంగా ఏదైనా మాట్లాడితే తక్షణం బాబా క్రిందికి దించేస్తారు. మాకు కేవలం సాక్షాత్కారం జరిగితే మేము ఇంత ధనాన్ని సంపాదనను మీకు ఇచ్చేస్తాము అని చాలామంది అంటారు. బాబా అంటారు, మీది మీ వద్దనే ఉంచుకోండి. భగవంతుడికి మీ ధనం అవసరమేముంది? ఈ పాత ప్రపంచంలో ఏమేమి ఉందో అదంతా భస్మం అయిపోతుంది అని తండ్రికి తెలుసు. తండ్రి ఏం చేసుకుంటారు? బాబా వద్ద ఒక్కొక్క నీటి బొట్టు అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క రూపాయి చేరి చెరువు అయిపోతుంది. తండ్రి ఆదేశానుసారం నడవండి. హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ ఇది, దీనిని తెరవండి. అచ్చటికి ఎవరైనా వచ్చి విశ్వ అధికారులుగా కావచ్చు. 3 అడుగుల భూమిపై కూర్చొని మీరు మనుషులను నర్ల నుండి నారాయణులుగా చేయాలి. కానీ 3 అడుగుల భూమి కూడా లభించదు. తండ్రి చెప్తారు, నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి. బాబా ఏమి నిందించడం లేదు. ఇది తయారైన డ్రామా. ఇది కేవలం అర్థం చేయించేందుకు చెప్పబడుతుంది. అయినా ఇది ఆటనే కదా. ఆటను ఎవరు నిందించలేరు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అని మనం అంటాం. వారు ఆ చంద్రుడు మొదలైన వాటిలో అక్కడ ఏదైనా రాజ్యం ఉందా అని వెతుకుతారు. జపాన్ వారు సూర్యుడిని అంగీకరిస్తారు. మనము సూర్య వంశమని చెప్తాం. వారు కూర్చొని సూర్యుని పూజిస్తారు, సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు, నీటిని సమర్పిస్తారు. కనుక బాబా పిల్లలకు అర్థం చేయించారు. ఏ విషయంలోనూ ఎక్కువగా వాదించరాదు. ఒకే విషయాన్ని వినిపించండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ పతితులుగా ఉన్నారు, కానీ ఎవ్వరూ తమను తాము పతితులము అని ఒప్పుకోరు. పిల్లలారా, మీ ఒక కంటిలో శాంతిధామము, మరొక కంటిలో సుఖధామము ఉండాలి. పోతే ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్య లైట్ హౌస్లో. ఇప్పుడు ప్రదర్శనలో కూడా భారతదేశం లైట్ హౌస్ అని పేరు పెట్టారు, కానీ దానిని వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు లైట్ హౌస్లు కదా. సాగర తీరంలోని లైట్ హౌస్ స్టీమర్లకు మార్గాన్ని చూపిస్తుంది. మీరు కూడా అందరికీ ముక్తి, జీవన్ముక్తి ధామాలకు మార్గాన్ని తెలుపుతారు. ఎవరైనా ప్రదర్శనకి వచ్చినప్పుడు వారికి చాలా ప్రీతిగా చెప్పండి, గాడ్ ఫాదర్ సర్వులకు ఒక్కరే కదా. గాడ్ ఫాదర్ లేక పరమపిత అని నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు అనగా తప్పకుండా నోటి ద్వారానే చెప్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మనమంతా బ్రహ్మ ముఖ వంశస్థులము అని మీకు తెలుసు.
ఆ బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులైన మీకే మహిమ చేస్తారు. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే వారు చెప్తున్నారు. నేను మీకు ఉన్నతాతి ఉన్నతమైన రాజయోగాన్ని నేర్పిస్తాను. దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. విశ్వంపై భారతదేశ పాలన ఉండేది. భారతదేశానికి చాలా మహిమ ఉంది. మేము శ్రీమతానుసారం ఈ స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు చదువుపై ఆసక్తిని ఉంచుకోవాలి. ఉదయమే లేచి చదువుకోవాలి. సాక్షాత్కారం కావాలి అనే ఆశ ఉంచుకోరాదు. ఇందులో కూడా సమయం వ్యర్థమవుతుంది. సెకండ్ పాయింట్, శాంతి ధామము మరియు సుఖధామాలను స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఎవ్వరితోనూ వాదించరాదు. ప్రేమగా ముక్తి జీవన్ముక్తులకు మార్గం చూపించాలి. వరదానం, సదా సుఖాల సాగరంలో లౌలీనంగా ఉండే అంతర్ముఖీ భవ. అంతర్ముఖి సదా సుఖి అని అంటారు. ఏ పిల్లలైతే సదా అంతర్ముఖీ భవ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారు తండ్రి సమానం సదా సుఖ సాగరంలో లౌలీనంగా ఉంటారు. సుఖదాత యొక్క పిల్లలు స్వయం కూడా సుఖదాతలుగా అయిపోతారు. సర్వాత్మలకు సుఖం యొక్క ఖజానానే పంచుతారు. కనుక ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఎటువంటి సంపన్న మూర్తులుగా అవ్వాలి అంటే మీ వద్దకు ఎవరు ఎటువంటి భావనతో వచ్చినా వారు తమ భావనలను సంపన్నం చేసుకుని వెళ్ళాలి. ఎలాగైతే తండ్రి ఖజానాలలో అప్రాప్తి వస్తువు ఏది లేదు, అలా మీరు కూడా తండ్రి సమానం భర్పూర్గా అవ్వండి. స్లోగన్, ఆత్మిక గౌరవంలో ఉంటే ఎప్పుడు అభిమానం యొక్క ఫీలింగ్ రాదు. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. స్వయాన్ని సదా అండర్ గ్రౌండ్ అనగా అంతర్ముఖులుగా చేసుకునేందుకు ప్రయత్నించండి. అండర్ గ్రౌండ్లో కూడా మొత్తం కార్య వ్యవహారం అంతా ఎలా నడుస్తుందో అలా అంతర్ముఖులుగా అయి కూడా పనులు చేయగలరు. ఆత్మిక స్థితిలో స్థితమై నేను మస్తకం మధ్యలో ఉన్నాను అనుకుని నేను స్వరాజ్య అధికారి చేయిస్తున్నాను ఈ కర్మచారీలతో. ఇలాంటి స్థితిలో ఉన్నట్టయితే ఒకటి, విఘ్నాల నుండి రక్షణ జరుగుతుంది. రెండవది సమయము మిగులుతుంది. మూడవది సంకల్పాల రక్షణ లేక పొదుపు జరుగుతుంది. ఏకాంత వాసులుగా అవ్వడంతో పాటు అంతే రమణీకత కూడా ఉండాలి. ఓం శాంతి.